హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం 2024 మార్చ్ 8 శుక్రవారం రోజు పంచాంగం గురించి అయితే తెలుసుకుందామండి. ప్లీజ్ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే మన కష్టానికి, మన సంకల్పానికి భగవంతుడి అండ దండ తోడైతే మనం సాధించలేనిదంటూ ఏదీ లేదండి. ఒక మంచి మాటతో వీడియోనైతే ప్రారంభిద్దాము. ఏదైనా ఇక ముగిసిపోయింది అనుకున్నప్పుడు కూడా ఆశను వదులుకోకు. ఎందుకంటే ఆ భగవంతుడు చివరి నిమిషంలో కూడా అద్భుతాలను సృష్టిస్తాడు. శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం 8 మార్చ్ 2024 శుక్రవారం. ఈ రోజు తిథి త్రయోదశి రాత్రి 9:58 వరకు. తదుపరి చతుర్దశి. నక్షత్రం శ్రవణ మధ్యాహ్నం 1:03 వరకు. తదుపరి ధనిష్ట. యోగం శివ రాత్రి 12:45 వరకు. తదుపరి శశిద్ధ. కరణం గరిజ ఉదయం 11:42 వరకు. తదుపరి వాణిజ రాత్రి 9:58 వరకు. తదుపరి విష్టి. ఈరోజు సూర్యోదయం 6:45 కండి. సూర్యాస్తమయం 6:29. ఈరోజు చంద్రోదయం రాత్రి 5:12. చంద్రాస్తమయం ఉదయం 4:28. అశుభ సమయాలు వర్జ్యం రాత్రి 2:13 నుండి 3:35 వరకు. రాహుకాలం ఉదయం 11:09 నుండి 12:37 వరకు. యమగండం మధ్యాహ్నం 3:33 నుండి 5:01 వరకు. గుళిక కాలం ఉదయం 8:13 నుండి 9:41 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:06 నుండి 9:53 వరకు. తిరిగి మధ్యాహ్నం 1 నుండి 1:47 వరకు. ఈరోజు శుభ సమయాలు వచ్చేసి బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 5:06 నుండి 5:54 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:13 నుండి 1 గంట వరకు. అమృతకాలం రాత్రి 10:43 నుండి 12:08 వరకు. తారాబలం చంద్రబలం విషయానికి వస్తే చంద్రుడు మకర రాశిలో రాత్రి 9:20 వరకు ఉంటాడు. తదుపరి కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యుడు ఈరోజు కుంభరాశిలో ఉంటాడు. ఈరోజు చంద్రబలం ఉన్నటువంటి రాశులు మేషం, కర్కాటకం, సింహం, వృశ్చిక, మకర, మీన. ఈరోజు మంచి రోజేనా అంటే ఈరోజు తిథి మనకు త్రయోదశి రాత్రి 9:58 వరకు ఉన్నది. త్రయోదశి తిథి మంచిదే అయినప్పటికీ తరువాత వచ్చే చతుర్దశి తిథి మంచిది కాదు. ఈరోజు నామకరణం వంటి శుభకార్యాలనైతే చేసుకోవచ్చండి. ఇంకా మీరు ఏదైనా శుభకార్యాలు చేసుకోవాలి అనుకుంటే గనక మీ పంతులు గారిని సంప్రదించి మీ పేరు బలం, నక్షత్ర బలం తెలుసుకొని చేసుకోవచ్చండి. సాధారణమైన పనులు, రోజువారీ పనులు యథావిధిగా మనం అయితే చేసుకోవచ్చు. అలాగే ఈరోజు రామాయణంలోని ప్రశ్న జవాబు విషయానికి వస్తే ప్రశ్న: వాల్మీకి మహర్షికి రామాయణ గాథను ఉపదేశించిన ముని ఎవరు? జవాబు నారదుడు అండి. అలాగే ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ కూడా ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు రాశి ఫలాలు ఒక్క మాటలో తెలుసుకుందామండి. మేషరాశి. ఒక ముఖ్యమైన పని మీద ఈరోజు మీరు బయలుదేరేటప్పుడు భగవంతుణ్ణి స్మరించుకొని బయటకు వెళ్ళండి. వృషభ రాశి. ఈ రోజంతా కూడా మీరు సరదాగా గడుపుతారు, సంతోషంగా ఉంటారు. మిథున రాశి. జీవితంలో అభివృద్ధి ఉంటుంది. కర్కాటక రాశి. ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. సింహరాశి. ఈరోజు మీరు పలు సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కన్యా రాశి. మిమ్మల్ని బాధించే వ్యక్తులకు దూరంగా ఉండండి. తులారాశి. ఈరోజు మీ కుటుంబంతో కలిసి ఆహ్లాదంగా గడుపుతారు. వృశ్చిక రాశి. కాంట్రాక్టర్లకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది.
ధనస్సు రాశి ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం, అలాగే అవసరానికి డబ్బు చేకూరుతుంది. మకర రాశి విద్యార్థులకు ఈ రోజంతా అనుకూలంగా ఉంటుంది. కుంభరాశి అనుకున్న పనులన్నింటినీ పూర్తి చేస్తారు. మీన రాశి శత్రువులకు దూరంగా ఉండండి. చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు.